ఈరోజు ఎవరైతే క్లాస్ 5 అండ్ క్లాస్ 8 ఎగ్జామ్ రాశారో రేపు డిసెంబర్ 13వ తారీఖు వాళ్ళకి జనవరి 8 జరగబోయేటువంటి నవోదయ మోడల్ ఎగ్జామ్ కి మన పేపర్ 90% కంపల్సరీగా మ్యాచ్ అయ్యిద్దండి. కావాలంటే మీ తర్వాత చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి ఎలా అయితే అడుగుతున్నారో సిలబస్ అండి. ఈ మధ్య నేను కూడా మా స్కూల్ పిల్లల్ని వేరే స్కూల్స్ కి ఎగ్జామ్ పంపించాను. పేపర్స్ వచ్చాయి. నేను గమనించింది ఏంటంటే అసలు వాళ్ళ సిలబస్ కి అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ కి అసలు సంబంధం లేదండి. 8 క్వశ్చన్లు తప్పుగా ఇస్తున్నారు. దానివల్ల మనం ఏం ప్రిపేర్ చేపిస్తున్నాం, మన పిల్లలు కరెక్ట్ వేలో ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా మిస్ మ్యాచ్ అవుతాయి. మీకు అలాంటి ప్రాబ్లం ఇక్కడ ఉండదు. కావాలంటే మీరు అంతా క్వశ్చన్ పేపర్ వెరిఫై చేసుకోండి. చాలా యాక్యురేట్ గా ఉంటుంది. మీకు చాలా అంటే చాలా యాక్యురేట్ గా ఉంటుంది. ఫస్ట్ పాయింట్, మీరు ఇక్కడ వచ్చినందుకు గాను లాభం అది. రెండవదండి, చాలా మంది ఓఎంఆర్ మిషన్ కరెక్షన్ అండి చేత్తో చేసేది కాదు. కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు మా అబ్బాయి ఎగ్జామ్ బాగా రాసి ఉంటాడు, ఈ సాయి సార్ వాళ్ళు మాత్రం రిజల్ట్ సరిగ్గా లేదనుకుంటాడు. నిజంగా చెప్తున్నామండి, మీరు అందరూ చూస్తున్నారు కదా సిస్టమేటిక్ ఎలా ఉందో. దాదాపు అలాంటివి ఏమి ఇక్కడ జరగవు. జెన్యూన్ ఎవరికి వస్తే వాళ్ళకే ఇస్తారు. నిజంగా ఓఎంఆర్ ఫిలప్ చేయటం 1620 మందిలో 800 చిల్లర ఓఎంఆర్ ఫిలప్స్ అడిగి చేయలేదండి. అంటే అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది, షీట్ కాన్ఫిడెన్స్ అంటారు. 100% కరెక్ట్ గా బబుల్ చేశారా లేదా అని. అలా కూడా మార్క్స్ పోతాయండి. అతను సెకండ్ ఆప్షన్ దిద్దుండొచ్చు, సరిగ్గా దాన్ని దిద్దకపోయినా మార్క్స్ పోతాయి. రేపు ఫైనల్ నవోదయ ఎగ్జామ్ లో అయినా సరే అదే జరిగేది, నా దగ్గరే కాదు. అందుకని ఫస్ట్ మీ చిల్డ్రన్ కి వెళ్ళిన తర్వాత యాజ్ ఎ పేరెంట్ గా మొత్తం బాధ్యత కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మీద, టీచర్స్ మీద అదొక్కటే వదిలేయద్దండి. మీరు కూడా గమనించుకోండి, వీడు ఓఎంఆర్ సరిగ్గా ఫిల్అప్ చేస్తున్నాడా లేదా. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు అయితే చాలా ఇబ్బందిగానే చేశారండి ఓఎంఆర్. వాళ్ళు కొంతమంది వాళ్ళలో బ్యూటిఫుల్ గా చేశారు, అదొకటి చూడండి. రెండోది, మీకు రిజల్ట్ అనేది చాలా జెన్యూన్ గా వస్తుంది. నేను ఎవరి దగ్గర రూపాయి మేము తీసుకోలేదండి. సొంతగా 4.5 లక్షలు నా డబ్బులు పెట్టుకొని స్కూల్ డబ్బులు అందరికి అవగాహన రావాలని భోజనంతో పాటుగా మంచి ఎగ్జామ్ పేపర్ తయారు చేసి 40 రోజుల నుంచి పగలో రాత్రి ఎంతో మంది స్టాఫ్ కృషి చేసి, ఎవరైనా ఎక్కడేం చూడండి, మీరు వెళ్ళండి ఈ జిల్లా స్టేట్ లో నవోదయ సెంటర్ లో కూడా ఇంతమందికి ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. మాక్సిమం 450 రోజులు ఉండేది. గంటన్నరలో మీకు నేను రిజల్ట్ కూడా ఇవ్వబోతున్నాను. అది పాజిటివ్ గా తీసుకోండి, నెగిటివ్ గా ఎవరో తీసుకోండి దయచేసి. ఇక్కడ విన్ అవ్వగానే సీట్ రాదండి, కాకపోతే నేను దాన్ని రీచ్ అవ్వడానికి మీకు సహాయం చేస్తాను. లాస్ట్ టైం ఇక్కడ ఎవరికైతే 1, 2, 3 ప్రైజులు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా సీట్లు వచ్చినాయి. ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అందరూ నాకు కాల్ చేశారు, ఇక్కడే ఉన్నారు. సహస్ర ఇన్స్టిట్యూట్ ఒంగోలు నుంచి, సాయి నవోదయ ఒంగోలు నుంచి, రొంపిచర్ల, అలానే కొంతమంది బొగ్గరం, అలానే కొంతమంది మనకి ఇటు కొన్ని పల్లెటూరు వెల్లటూరు వైపు వచ్చారండి, న్యూజిలాండ్. వాళ్ళందరూ కూడా సీట్స్ పెట్టారు. ఇక్కడ 1, 2, 3 లో వచ్చిన వాళ్ళు, అంటే కన్సోలేషన్ లో కూడా వచ్చిన వాళ్ళు. అదేంటంటే ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్. 5th క్లాస్ వాళ్ళు 500 మంది ఎగ్జామ్ రాయటం అంటే సూపర్ అన్నమాట. అది మంచి కాంపిటీషన్, ఇది ఒక సెంటర్ రాసినట్టు. సో మీకు అందరికీ పాంప్లెట్ లో మేము మాటిచ్చినట్లుగా ఇప్పుడు ఎవరైతే ప్రతి క్లాస్ లో 1, 2, 3 పొజిషన్ లో ఉంటారో వారికి మన సాయి మధుర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఈ విజేత స్కూల్లో 10th వరకు చదువుకోవడానికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తున్నారండి. ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళకి ఇష్టం అయితే 10th వరకు మీరు ఇక్కడ నవోదయ కాన్సెప్ట్ ఎలానో అలాగా మేము కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం. ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి ఊరికి వదిలిపెట్టమండి. వాళ్ళని ఒక మంచి స్థాయిలోకి తీసుకెళ్ళడానికి తప్పకుండా కృషి చేస్తాం. ఎందుకంటే ఒక మాట అన్నామంటే తర్వాత నన్ను 100 మంది అడుగుతారు కాబట్టి ఈ మాటలో తేడా ఉండదండి. ఎవరి తల్లిదండ్రులకు ఇష్టం ఉంటే వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవచ్చు. మేమైతే అనౌన్స్ చేస్తాము. ఆ బాండ్ కూడా రెడీగా పెట్టాం. నోటి మాట కాదండి, బాండ్ కూడా రెడీగా ఉంది. ఫ్రీ ఎడ్యుకేషన్ బాండ్ రెడీగా ఉంది. ఆ బాండ్ కూడా చేతికి ఇస్తాం. తరువాత మీకు ఇష్టమైతే ఇక్కడ జాయిన్ అయ్యి 10th వరకు ఐఐటి సెక్షన్ లో ₹1 ఫీజు లేకుండా వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. బుక్స్ వరకు దానికి ఏదైతే ఉంటాయి మీరే కొనుక్కోవచ్చండి, బయట మా దగ్గర కొనాలని కూడా రూల్ లేదు. హాస్టల్ విద్యార్థులకు మాత్రం హాస్టల్ భోజనం ఖర్చుకు తీసుకుంటామండి, చదువుకు ₹1 కూడా తీసుకోం మేము. అది కాన్సెప్ట్. రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి పిల్లలు చదువుకోగలిగి తల్లిదండ్రులు ఇబ్బంది ఉన్నటువంటి పిల్లలకి, అలాంటి వాళ్ళందరి కోసం ఇంతమంది వచ్చారు. లాస్ట్ పాయింట్ అండి, ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఒక స్కూల్ వారు ఎగ్జామ్ పెడుతున్నారంటే వేరే కోచింగ్ సెంటర్స్ జనరల్ గా వేరే స్కూల్ వాళ్ళు రారండి. ఎందుకంటే కొంచెం ఉంటది లోపల, వాళ్ళు ఏదన్నా డేటా తీసుకుంటారేమో, ఫోన్లు చేసి మా పిల్లలు లాగుతారేమో అట్లా అని. కానీ ఒక్క మన
విజేత స్కూల్ ఎగ్జామ్ కి మాత్రమే వాళ్ళందరూ జెన్యూన్ గా పిల్లలు తీసుకొని వస్తారండి. మీ అందరికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పిల్లలు డెవలప్ అవడం కావాలి, మన పార్షాలిటీ ముఖ్యం కాదు, పిల్లలు డెవలప్ అవడం. లాస్ట్ టైం చాలా మంది వచ్చారు, నా దగ్గర 800 మంది డేటా ఉంది. ఒక్కళ్ళకి కూడా నేను ఫోన్ చేసి స్కూల్లో చేరండి నేను అడగలేదండి. ఎందుకంటే ఇది జెన్యూన్ ఎగ్జామ్ పెడుతున్నాం, మనం ఎగ్జామ్ వరకే ఉండాలి. పాంప్లెట్ పెట్టా అంతే, ఒక పాంప్లెట్ ని వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ పెట్టా, మీరు నా స్కూల్లో జాయిన్ అవ్వండి అని నేను అడగలేదు. అలానే ఉంటది. ఏ స్కూల్ వాళ్ళైనా డైరెక్టర్స్ ఎవరైతే వాళ్ళు వచ్చారో, కోచింగ్ సెంటర్స్ వాళ్ళు వచ్చారో, సార్ మీకు నిజంగా వెరీ వెరీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటున్నానంటే వాళ్ళని బాధ్యతగా తీసుకెళ్ళడం ఎంత కష్టమో తెలుసు. ఇవాళ నేను కూడా 3 సెంటర్లో పంపించాను మా పిల్లలు, ఇక్కడ రాయకూడదు కాబట్టి. ప్రతి చోట విన్ అయ్యారు, 7-8 ప్రైజులు వచ్చినాయి, 1 to 7 ప్రతి చోట ఉన్నారు. ఇవాళ దాదాపు ఒక 40,000 క్యాష్ ప్రైజ్ వచ్చింది మాకు కూడా. బట్ ఇక్కడ ఏంటంటే పిల్లల ఎంకరేజ్మెంట్ కోసం అన్నమాట. ఇదంతా కూడా స్పోర్టివ్ గా తీసుకోండి. ఏ ఎగ్జామ్ పెడితే, ఎవరు ఎగ్జామ్ పెడితే అక్కడ మీరు రాయించండి, మీరు ఎవరు వెనక్కి తగ్గద్దు. మీకు నచ్చిన స్కూల్లోనే జాయిన్ చేయండి. పిల్లాడి భవిష్యత్తు ముఖ్యం. ఈ విజేత స్కూల్లో ఇంకొక స్కూల్లో వాళ్ళు కాదు ముఖ్యం, ఏ స్కూల్లో న్యాయం చేస్తాడు, మన పిల్లాడిని ఎవడో ముందుకు వెళ్ళడానికి బాటేస్తున్నాడు, ఆ స్కూల్ అది ముఖ్యం. అది మీరు గమనించుకోండి. నేను ఫోన్ చేశానని కూడా మీరేం రాదు కదా. సో అందుకని అల్టిమేట్ గా వినుకొండ అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి, వినుకొండ అంటే వెనకంజ కాదు, వినుకొండ అంటే 100 అడుగులు ముందంజ. దానికి సాక్ష్యం ఇన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులు. మనం ఇంకొకరికి స్టాండర్డ్ చూపించాలి, స్టాండర్డ్స్ డెవలప్ చేయాలి. వినుకొండలో ఏముందిరా, గుంటూరు బోధ, విజయవాడ బోధ కాదు, వినుకొండలో కూడా ఉంది, మార్కాపురంగా ఉంది, త్రిపురాంతగా ఉంది. చాలా మంది మంచి ఎడ్యుకేటర్స్ స్కూల్స్ పెడుతున్నారు. మంచిగా గమనించుకోండి, మంచి చోట జాయిన్ చేసుకోండి. ఇలాంటి పోటీ పరీక్ష ఎవరు పెట్టినా వెళ్ళండి. మనం ఒక సినిమాకి వెళ్తాం, 3 గంటలు ఎంజాయ్ చేస్తారు పిల్లలు, మానసిక ఆనందం వస్తుంది. దానికన్నా ముఖ్యమైనది ఇదే, దీని తర్వాతే అది. ఎన్ని పోటీ పరీక్షలు ఉంటాయండి, ఎన్ని వందలు అయితే అన్ని వందలు ఫీజు కట్టండి, రాయించండి, డెఫినెట్ గా స్ట్రాంగ్ అవుతారు. ఓఎంఆర్ తెలుస్తుంది, కాంపిటేటివ్ తెలుస్తుంది. 4 పిల్లలు ఏడుస్తున్నారు ఎగ్జామ్ అనగానే భయపడి, ఆ ఏడుకుపోయింది ముందు వాళ్ళని కూల్ చేసి కూర్చోబెట్టాం. అట్లా మీరు అన్ని చేయాలి. ఓకే, సో థ్యాంక్ యూ అండి, మీ ఓపికకి చాలా చాలా థ్యాంక్ యూ.